హాయ్ అండి, అందరికీ నమస్తే. మధుర మీనాక్షి గార్డెన్. రోజు కాకరకాయ ఉల్లికారం చేసుకుందామండి. ఇవ్వండి 4 ఆనియన్స్ తీసుకున్నాము. ఇవి చిన్న ముక్కలు కోసుకుందాం. ఇవ్వండి ఇవి 4 ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలు. ఆయిల్లో వేపించుకుందామండి. ఇవ్వండి ఆయిల్ వేడెక్కింది, ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుంటాను. ముక్కలు మెత్తబడిగే వరకు వేయించుకుందాం బాగా. ఇవన్నీ ఇలా సన్నగా ముక్కలు తరిగేసుకోవాలండి. కాకరకాయ ఉల్లికారానికి సన్నగా ఇలా తరుక్కుంటే తొందరగా వేగిపోతాయి. ఇవ్వండి ఇలాంటి పెద్ద కాయలు తీసుకొచ్చి మార్కెట్ రోజు కాయలు కట్ చేస్తే ఇలా సీడ్స్ వస్తాయండి. ఇవే సీడ్స్ నేను మొక్కలు గార్డెన్లో ఉపయోగిస్తాను. కాకరకాయ, చిక్కుడుకాయలు ఇలాంటివి కొననండి, ఇవి వేసేస్తాను. ఇవే సీడ్స్ మొక్కలు వచ్చేస్తాయి. ఇవన్నీ ఆనియన్స్ వేసిపోయాయి బాగా. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకుందాము. ఇవన్నీ ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి, తొందరగా వేగిపోతాయి. నేను 3 కాకరకాయలు తీసుకున్నానండి, అంటే పెద్ద సైజు 3 తీసుకున్నాను. ఇవి బాగా వేగే వరకు వేయించుకుందాము. కొంచెం సాల్ట్ వేద్దాము. ఇందాక ఆనియన్స్లో కొంచెం వేసాము, ఇప్పుడు కొంచెం పసుపు వేద్దామండి. బాగా వేయించుకున్నాము. పసుపు ఉప్పు వేస్తే కొంచెం చేదు తగ్గుతుంది. మిగతా చేదు తినడం అంటే మంచిదే అండి, మొత్తం చేదు తీసేయకూడదు. కాకరకాయ బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు పప్పుల పొడి వేసుకుందాం కొంచెం. ఇది అన్ని పప్పులు కొబ్బరి మిక్సీ చేసి పెట్టుకుంటామండి, ఎప్పుడప్పుడు వేసుకోవడానికి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి టేస్ట్. కొబ్బరి, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ వేసి పొడి కొట్టి పెట్టుకుంటాను. ఇంకో స్పూన్ వేద్దాం. ఇంకా ఫ్రై అయిపోయిందండి, దింపేసుకుందాము. కొంచెం కారం వేద్దామండి.
ఇవన్నీ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుందండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి.